అనేది ఇట్ ఈస్ అట్ స్టేక్. ఓకే ఓకే. సో అశోక్ గారు, సో ఏంటి టీజీపీఎస్సీ నుంచి మీకేమనిపిస్తుంది సెన్స్? ప్రభుత్వ పెద్దలు వాళ్ళు మాట్లాడారా? అన్మ్యూట్ చేయండి అశోక్ గారు. అశోక్ గారు మ్యూట్ తీసేసి మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. టీజీపీఎస్సీ గనక మళ్ళీ గనక డివిజన్ బెంచ్ పోయి ఆ తర్వాత డివిజన్ బెంచ్ నుంచి మళ్ళీ సుప్రీంకోర్టు పోతాం అనుకుంటే ఇప్పటికే ప్రభుత్వానికి ఎంత నష్టం ఉండాలో అంత నష్టం జరిగింది. ఒక్క నోటిఫికేషన్ 2 సంవత్సరాల కాలంలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఇప్పటికే నిరుద్యోగ యువత కాంగ్రెస్ గవర్నమెంట్ పైన తీవ్రమైనటువంటి నిరాసక్తతో ఆవేశంతో ఉన్నది. వీళ్ళు గనక ఇప్పుడు డివిజన్ బెంచ్ వైపు అడుగులు వేస్తే పోయినసారి టిఆర్ఎస్ గవర్నమెంట్ ని కూల్చడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి ఎట్లా జరిగిందో అంతకు మించి నిరుద్యోగులంతా రోడ్ల మీదకి రావడానికి అవకాశం ఉంది. ఈ ప్రభుత్వం ఇప్పటికే పరిపాలన సరిగా చేయడం లేదు, ఎక్కడ కూడా సక్సెస్ కావడం లేనటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది. అది నిజమని నిరూపించడానికి ఇది గ్రూప్ 1 కేసు కూడా ఉపయోగపడుతుంది. ఓకే. సో ఇప్పుడు వాళ్ళ ముందు లీగల్ ఆప్షన్ కదా, లీగల్ ఆప్షన్, దానికి కూడా ఆప్షన్. ఇంకోటి ఏంటంటే ఉద్యోగం వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ఏమంటారంటే మేము కష్టపడినాం, మేము ఉద్యోగాలు సాధించినాం కాబట్టి మాకు హక్కు ఉందని చెప్పేసి వాళ్ళు అనడానికి అవకాశం ఉంది. వాళ్ళకి రైట్ కూడా ఉంది. కానీ రైట్ ఉండొచ్చు, కానీ వీళ్ళు చేసినటువంటి తప్పిదాల వల్ల 1 కాదు 2 కాదు అడుగడుగున తప్పిదాలే. ఫిలిమ్స్ లో తప్పిదాలే, మెయిన్స్ లో తప్పిదాలే, ఆల్ టికెట్ లో తప్పిదాలే, సెంటర్ లో తప్పిదాలే, ప్రతి దగ్గర అడుగడుగున. అసలు ఒక 14 కేసులు కోర్టులలో నడుస్తుంటే వీళ్ళు పోలీసు బందోబస్తు మధ్య ఎగ్జామ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకొక 1 మంత్ ఆగి ఆ కేసులు పరిష్కరించుకొని పెట్టినా అయిపోయేది. ఏ కేసు రిక్రూట్మెంట్ అయినా వస్తున్నాయి కదా కేసులు అనేది, ప్రతి రిక్రూట్మెంట్ కి ఏదో కేసులు వస్తున్నాయి. ప్రతి రిక్రూట్మెంట్ గ్రూప్ 1 మీద పడిన కేసులు దేని వల్ల ఇప్పుడు ఒక ఎస్ఐ కానిస్టేబుల్ అంటే జియో నెంబర్ 46 లాంటి 1-2 కేసులు పడ్డావు కానీ ఒక గ్రూప్ 1 మీద ఎన్ని కేసులు పడ్డాయి? ఏటి పడలేదండి. గ్రూప్ 2 మీద ఇన్నేం పడలే. ఓన్లీ ఒక గ్రూప్ 1 మీద ఎన్ని కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఏంటంటే మేము అధికారంలోకి వచ్చినాం, మా జబర్దస్త్ చూపిస్తాం, మేము ఎగ్జామ్లు పెడుతున్నాం అని చెప్పాలన్నటువంటి ఒకే ఒక అంశంతోనే వాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా ఈ కరెక్టా కాదా అని చెప్పేసి ఒక క్వశ్చనింగ్ కూడా చేసుకునే ఒక పరిస్థితి ఉంది. ఇవాళ కూడా ప్రభుత్వం తమకు తాము ఆత్మవిమర్శ చేసుకోకపోతే నిజంగా నిరుద్యోగుల విషయంలో మేము కరెక్ట్ గానే ఉన్నామా? జస్ట్ పాత నోటిఫికేషన్లకే పత్రాలు ఇచ్చినామా? నిజంగా వాళ్ళకు ఇంటెలిజెన్స్ నివేదిక ఉంటాయి కదా, ఇంటెలిజెన్స్ నివేదికని తెప్పించుకోమని చెప్పండి. ఇప్పుడు డివిజన్ బెంచ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ముందు ఒకవేళ అభ్యర్థులు పోయారంటే దాంట్లో ఒక అర్థం ఉంది. కానీ ప్రభుత్వమే గనక డివిజన్ పోతే మాత్రం అంతకు మించిన తప్పిదం ఉండొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం పోకపోతే సెలెక్టెడ్ అభ్యర్థులు కూడా పోతారు కదా, వాళ్ళు పోకపోతే పోతారు. ఎవరైనా కంపల్సరీ పోతారు. కానీ ప్రభుత్వ నిర్ణయం ఒకటి ఉంటది కదా, ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి కదా. ప్రభుత్వం గనక నిర్ణయం తీసుకుంటే కొంచెం దానికి సీరియస్ తగ్గడానికి అన్ని రకాల అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వ పరంగా డివిజన్ పోకుండా ఈ గ్రూప్ 1 రద్దు అసలు పూర్తి స్థాయిలో రద్దు చేసి మళ్ళీ పెట్టుకుంటేనే వాళ్ళకి ప్రశాంతత ఉంటది, విద్యార్థులు ఒక నమ్మకం కల్పించడానికి అవకాశం ఉంటది. అసలు నేనేమంటా, అసలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేయాలి. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే ప్రక్షాళన చేసినామన్నారు. ఏం ప్రక్షాళన చేసారు? ఒక చైర్మన్ ని 4 సభ్యులను మారిస్తే ప్రక్షాళన అయిపోదు కదా. అవుట్ సోర్సింగ్ అట్లనే ఉండే, కాంట్రాక్ట్ అట్లనే ఉండే, పాత ఎంప్లాయీస్ అట్లనే ఉండే. టోటల్ గా ఫుల్ ప్లేజ్డ్ గా ఎంప్లాయీస్ దాంట్లో పెట్టుకొని, ఇంకోటి ఏంటంటే సభ్యులు కూడా రాజకీయ వాసన లేనటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు కావచ్చు, ఈ వర్గంకి వెళ్ళి తీసుకోవాలి. కానీ రాజకీయకు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళని నల్ల ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తే ఇలాంటి తప్పిదాలు జరగడానికి. మనతో పాటు ఇద్దరు ఇప్పుడు మాజీ సభ్యులు ఉన్నారు, చర్చలో పిలిచాం.